పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ అన్నట్టుగానే ఆడాడు భయ్యా మన సంజు శాంసన్. నిన్న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి ఇండియా విన్నింగ్లో కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవాలి. అభిషేక్ శర్మ అదే మన పులి 2 క్యాచెస్ మిస్ చేశాడు. అలా బ్యాటింగ్లో కూడా ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది చూపించలేకపోయాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఉన్నంతసేపు బాగానే ఆడాడు కానీ త్వరగా బౌండరీల దగ్గర క్యాచ్ పట్టి అవుట్ అయ్యాడని చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలో మన సంజు శాంసన్ మాత్రమే చివరి వరకు నిలిచి టీం ఇండియాకి విక్టరీని అందించాడు. టీమిండియాలో అతని స్థానం ఉంటుందా పోతుందా అనే సమయంలో ఇలాంటి నాక్ ఆడి ఇంకా నా స్థానం సుస్థిరం అని చెప్పి టీమిండియాకి ఒక ఇండికేషన్ ఇచ్చాడని చెప్పుకోవాలి. మొదటగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ స్కోర్ చూస్తే ఇండియా టార్గెట్ చేయగలదా అనే ఒక భయం అయితే కలిగింది. నిర్ణీత 20 ఓవర్ల 195 పరుగుల భారీ లక్ష్యాన్ని చేసి తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి ఇండియా బ్యాట్స్మెన్స్ అంతా కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారనే చెప్పుకోవాలి. సంజు శాంసన్ ముఖ్యంగా చెప్పుకోవాలి. అటు క్లాస్ ఇటు మాస్ పెర్ఫార్మెన్స్తో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని చెప్పుకోవాలి. టీమిండియా సెలెక్టర్లు తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయలేడనే చెప్పుకోవాలి భయ్యా. సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నంతలో మంచిగానే ఆడాడని చెప్పుకోవాలి భయ్యా. ఒక 6 ఒక 4తో 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత హార్దిక్ పాండ్యా కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవాలి భయ్యా. 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అండ్ తిలక్ వర్మ కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి భయ్యా. 27 పరుగుల మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరిలో వచ్చినటువంటి శివం దుబే కూడా 2 బౌండరీలు కొట్టి టీమిండియా విన్నింగ్లో కీలక పాత్ర పోషించాడని చెప్పుకోవాలి భయ్యా. మొత్తానికైతే టీం ఇండియా వెస్టిండీస్ పైన 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. 2016 వెస్టిండీస్తో ఓటమికి ప్రతీకారాన్ని తీర్చేసుకున్నట్లే టీం ఇండియా ఇంగ్లాండ్తో సెమీస్లో తలపడనుంది. సౌత్ ఆఫ్రికా వచ్చి న్యూజిలాండ్తో తలపడనుంది. వీడియోని లైక్ చేసి టీం ఇండియాకి సపోర్ట్ చేయండి.